వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో విఆర్కే గారు ఏదైనా చెప్తే అది చాలా సెన్సేషనల్ అవుతుంది, కాంట్రవర్సీ కూడా అవుతుంది. సో డి విటమిన్ మనం డి విటమిన్ అంటాము, కానీ ఆయన విటమిన్ అనరు, దాన్ని ఇంకేదో భాషలో పిలుస్తూ ఉంటారు. అసలు ఏంటి డి విటమిన్ కదా? విఆర్కే గారు దీని గురించి ఏం చెప్తున్నారు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే. మీరు డి విటమిన్ ని విటమిన్ అంటారు కదా, నేను కుంభకోణం అంటే. నిజానికి విటమిన్ అంటే డెఫినేషన్ ఏంటి? అది మన శరీరంలో తయారు కాదు, శరీరం తయారు చేసుకోలేదు. ఇప్పుడు హార్మోన్స్ అంటే శరీరంలో తయారవుతాయమ్మా, విటమిన్స్ శరీరంలో తయారు కావు, కాబట్టి అది బయట నుంచి మనం ఇవ్వాల్సి వస్తుంది, చిన్న మొత్తాల్లో ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి విటమిన్ ఏ తీసుకో, విటమిన్ బి తీసుకో, సి తీసుకో, నిమ్మకాయలని సి, క్యారెట్ అంటే ఏ విటమిన్ లాంటి ఇట్లాంటి మీకు తెలుసు కదా, బీట్రూట్ లాంటి ఇలాంటివన్నీ, అలానే మిగతా అన్నీ వస్తాయి. కానీ డి విటమిన్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా గమనించు, బయట నుంచే కాదు, మనకి యూవీ రేసు 3 రకాలు ఉంటాయి, టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అని. టైప్ ఏ అనేది మనకు పనికిరాదు, డి విటమిన్ అవటం క్వాలిటీ రాదు. టైప్ బి అనేది మన పనికి వస్తుంది. టైప్ సి అనేది అసలు ఓజోన్ పొర దాటి కిందకి రాదు. సో అల్ట్రావైలెట్ వీటిలో ఇది ఎప్పుడైతే స్కిన్కి సూర్యుడు ఎక్స్పోజ్ అయినప్పుడు మనం తిన్న ఆహారం ద్వారా తిన్న కొలెస్ట్రాల్ చర్మం కింద ఉండి ఈ రెండింటి కాంబినేషన్లో, అంటే పొయ్యి మీద బియ్యం పెడితే 2 అన్నం ఉడికి ఎలా అవుతాయో, అప్పుడు ఇది ఒక పక్క నుంచి అది రా మెటీరియల్, అంటే సూర్యరశ్మికి స్కిన్లో ఆ ప్రాసెస్లో కొలెస్ట్రాల్కి అనుసంధానంలో స్కిన్ ద్వారా రా మెటీరియల్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఇది తయారవుతుంది, విటమిన్ డి. అప్పటికి అది యూజువల్ ఫార్మేట్ కాదు. దానికి ఇప్పుడు మనం సప్లిమెంటేషన్ ఇస్తాం కదా డి విటమిన్, అది కూడా ఇక్కడ కలుస్తాయి. ఈ 2 కలిసి వచ్చిన తర్వాత అది యాక్టివ్ ఫామ్ కాదు, వాడటానికి పనికిరాదు. తర్వాత దానికి లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్, కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కలిసిన తర్వాత అది మనిషి వాడటానికి ఉపయోగపడే యాక్టివ్ ఫామ్ ఆఫ్ డి విటమిన్గా మారుతుంది. అంటే ఇది తయారు చేసిన ఎవరు ప్రాసెస్ అంతా శరీరమే కదా. నువ్వు ఈవెన్ సప్లిమెంట్ ఇచ్చినా కూడా లివర్ తయారు చేసిన ఎంజైమ్లు, కిడ్నీ తయారు చేసిన ఎంజైమ్లు కలిసినాక కదా యాక్టివ్ ఫామ్ ఆఫ్ అయింది. మరి ఒక థైరాయిడ్ తీసుకోమ్మా, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఒక ప్యాంక్రాస్ తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అలానే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లాంటివన్నీ హార్మోన్స్ కదా. అన్నీ మనకు చాలా గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్ నుంచి అన్నీ ఉత్పత్తి చేస్తాయి కదా. అంటే గ్లాండ్స్ శరీరంలో ఉత్పత్తి చేసే వాటిని ఏమంటారు? హార్మోన్లు అంటారు. మరి డి విటమిన్ ఎవరు ఉత్పత్తి చేశారు? శరీరమే కదా. డి విటమిన్ పుట్టడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో పిల్లలంతా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అంటే బాంబులు వేస్తుంది జర్మనీ అనే ఉద్దేశంతో పిల్లలందరూ హైడింగ్కి వెళ్ళిపోయారు. హైడింగ్కి వెళ్ళిపోతే బంకర్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చాలా కాలం పాటు సూర్యరశ్మి తగలేదు. అప్పుడు పిల్లల్లో కాళ్ళు వంకర పోవటం ఇట్లాంటి సమస్యలు వస్తే దాన్ని రికెట్స్ అని అంటారు. దాన్ని పిల్లల్లో వచ్చే అది బోన్స్ పాడైపోతాయి. అప్పుడు ఏం జరిగిందంటే, తర్వాత దాన్ని ఏదో సెట్ చేసి మందు కనుక్కున్నారు. అప్పటి ఊపులో ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధం హడావుడికి వచ్చినప్పుడు, అంతకుముందు సి విటమిన్కి స్కర్వీ అని వచ్చినప్పుడు నిమ్మకాయలు తింటే ఒక కాంపౌండ్ వచ్చి సరి చేసింది కాబట్టి సి విటమిన్ పెట్టారు. దాని వెనక మళ్ళీ రికెట్స్ని సరి చేసే ఒకటి వచ్చింది కాబట్టి కాంపౌండ్. ఆ హడావుడిలో 2వ ప్రపంచ యుద్ధంలో పట్టించుకున్న టైం లేక విటమిన్ డి, ఇది సి తర్వాత డి ఉంది కాబట్టి డి అని పెట్టేశారు. పెట్టేసిన తర్వాత తాపిగా చూసుకుని నాలుగు గడుచుకున్నారు, ఇది డి విటమిన్ కాదని అర్థమైంది. కానీ అప్పటికి మన మెడికల్ కంపెనీలు రంగప్రవేశం చేసినాయి. ఈ రంగప్రవేశం చేసి నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక డి విటమిన్ కనుక బాగా ఉంటే ప్రజలకి ఏ అనారోగ్యం రాదు. డి విటమిన్ తగ్గితే అనారోగ్యాలు వస్తాయి కాబట్టి అందులో భాగంగా దాన్ని కంటిన్యూ చేసి దానికి టాక్సిటీ పెట్టారు. నీకు అసలు కుంభకోణం అని ఎందుకంటున్నాను చెప్పనా? ఇప్పుడు నీకు అవగాహన ఉంది మెడికల్లో, విటమిన్ డికి టాక్సిసిటీ పెట్టారు 100 అని కదా. విటమిన్ ఏకి టాక్సిసిటీ ఉందా? విటమిన్ బికి ఉందా? విటమిన్ సికి ఉందా? విటమిన్ ఈకి ఉందా? విటమిన్ కేకి ఉందా? మరి విటమిన్లు మిగిలినటి లేనిది డి విటమిన్కి ఎందుకు పెట్టారు టాక్సిసిటీ? అటు కూడా టాక్సిసిటీ లెవెల్ దాటి పెట్టాలి కదా. రేంజ్ ఇచ్చి వదిలేస్తారు మిగిలినటి, బి విటమిన్ కానీ ఇంకోటి కానీ. ఎందుకు టాక్సిసిటీ అంటలేదు? డి విటమిన్ ఎందుకు టాక్సిసిటీ అంటే, విటమిన్ టాక్సిసిటీ ఉంటే అన్ని విటమిన్లకు ఉండాలి కదా. పోనీ హార్మోన్ టాక్సిసిటీ ఉందనుకుందాం, ఇన్సులిన్కి తయారు చేసే శరీరంలో దాని టాక్సిసిటీ ఉంటుందా? థైరాయిడ్కి టాక్సిసిటీ ఉంటుందా? ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్కి టాక్సిసిటీ ఉంటుందా? ఉండదు కదా. హార్మోన్కి లేక విటమిన్కి లేక దీనికి ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాలంటే, అది ఎక్కువైతే ప్రజలకి ఏ జబ్బులు రావని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. కస్టమర్ క్రియేషన్ అంతే, వేరేం లేదు. మందుల కంపెనీ అయితే జబ్బులు రావే అని ఎట్లా చెప్తాము? సింపుల్. సో జనరల్ గా మొన్న కరోనా తర్వాత చాలా మంది డి విటమిన్ ఇష్టం వచ్చినట్లు వాడేసి అది ఎక్సెస్ అయిపోయి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. సింపుల్ లాజిక్ అమ్మా. కరోనా వచ్చింది మనకి ఇండియాలో కానీ ఎక్కడైనా సరే చూడు, ఎండలో తిరిగేవాడు, రోడ్డు మీద కూలాడు, పాలాడు, పనాడు, మద్రాసు నుంచి ఢిల్లీ నడిచేవాడు ఎవడని చచ్చిపోయాడా? ఎవడు చచ్చిపోయాడు? ఎవడైతే ఏసీలో ఉంటే వాడు చచ్చిపోయాడు. అమెరికాలో లక్షల మంది చచ్చిపోయారు. వీళ్ళు రిపోర్టింగ్ ఇచ్చిన టీవీ వాళ్ళని, అప్పట్లో నేను ఒక పెద్ద పాపులర్ విలేకరుని కూడా నేను క్వశ్చన్ అడిగితే అతను సమాధానం తప్ప తెలమొహం వేశాడు. అమెరికాలో రోజుకి 2 లక్షల మంది చచ్చిపోతాను అంటున్నావు,
ఎక్కడ చచ్చిపోతున్నారు? న్యూయార్క్లో రోజుకి 10 లక్షల మందికి వచ్చి 1,00,000 మంది చచ్చిపోయిన రోజున దల్లాస్లో 10 మంది కూడా రాలా. మరి ఇదేంటి మరి? 2 అమెరికానే కదా. న్యూయార్క్లో చలి ఉంటుంది, దల్లాస్లో ఎండలు ఉంటాయి. మరి బుర్ర వాడాలి కదా నువ్వు. అంటే దీన్ని బట్టి అర్థం కావాలి కదా. ఇదంతా ఎక్కడొచ్చింది? యూరోప్. మొత్తం ఆరోగ్యాన్ని అద్భుతంగా పాటించి ఇటలీ కానీ, స్వీడన్ కానీ, డెన్మార్క్ కానీ, ప్రతి దేశం, జర్మనీ కానీ కుప్పకూలిపోయి. అక్కడ కరోనా రానడంటూ లేడు. వాళ్ళకు ఉండే ప్రొటెక్టివ్ మేక. ఎందుకని? చలి దేశాలు, చలికి లంకి పడదు. కరోనా ఈజ్ బేసికల్లీ అంటే బేసికల్గా లంగ్ ఎఫెక్ట్ చేసేది కదా. లంగ్కి చలికి పడదని తెలుసు కదా. మరి మన వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇక్కడ ఇండియాలో చచ్చిపోయినా లెక్కేసుకో. నీకు తెలిసిన ప్రతి శవం, ప్రజలందరూ మీరు గమనించండి, నేను మీ ద్వారా చెప్తాను, ఐ డ్రీమ్ ద్వారా. మీ కరోనా టైంలో గుర్తెచ్చుకోండి, మీకు తెలిసిన ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. ప్రతి శవం ఇంట్లో ఎవడో చావాల. అంటే ఏం జరిగిందంటే మామూలుగా ఉబ్బసం వచ్చిన వాళ్ళు వీళ్ళు మాస్కులు పెట్టుకుని బయటికి రారు. అంటే చలిగాళ్ళు పడదనేది అందరికీ తెలిసిందే. వీళ్ళని ఇంట్లో ప్రశాంతంగా బతికేవాడిని తీసుకెళ్ళి ఐసీయూ ఒక డెత్ బాక్స్లో పెట్టారు, ఒక కోల్డ్ ఫ్రీజర్ లాంటి బాక్స్లో పెట్టారు. దాన్ని ప్రీ మార్చరీ అంటారు. దాంట్లో పెట్టారు. అది చలి 10 ఏసీలు పెడతారు. దాంట్లో విపరీతం చలి. అది బయటికి వెళ్ళకుండా 4 తలుపులు పెడతారు. లంగుకి తలుపుకి ఏంటది? ఏమవుతారు? అప్పట్లో నేను చెప్పా, అరే బాబు ఎండలో కూర్చోబెట్టండి వాళ్ళు తీసుకెళ్ళి పైన. పొద్దున్నే ఎండ తగులుతా ఫ్రెష్గా వస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్ అంటే పైన అప్స్టైర్లో ఉంటాయి. అలా కూర్చోప్పుడు మన సెలవుని పెట్టి దానికే పెట్టండి అంటే కొంతమంది ఎగతాళిగా మాట్లాడారు. మరి చివరి రిజల్ట్ ఏమైంది? లంగ్కి నేచర్ గాలిస్తే పని చేస్తాను, పెంట్ ఏసీ గాలిచ్చి. ఇప్పుడు 100 మంది ఉంటారు మా ఏసీలో. ఇప్పుడు నీకు నాకు ఇంకోళ్ళు, ఇప్పుడు కెమెరామెన్లు 2 ఉన్నారు, 4గురికి ఒక్కొక్కరికి 5-6 జబ్బులు ఉన్నాయి అనుకో. మనది వెళ్ళేటప్పటికి అందరికి 20 జబ్బులు ఉంటాయి ప్రతి ఆడికి. ఎందుకని? అక్కడి నుంచి పోవు కదా. వీడు బయట నుంచి రావంటాడు, వచ్చింది లోపల రోగిస్తాడు కదా. ఈ రోగిస్తాడు ఒకటి జబ్బు ఇంకోటి కంటిస్తాడు కదా. నీ దగ్గర నర్సు వచ్చి సర్వీస్ చేస్తున్నాం ఐసీ బెడ్ దగ్గర. ఆ బెడ్ దగ్గర నా దగ్గరికి వచ్చి అదే నర్సు చేస్తుంది కానీ మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి నా దగ్గరికి వస్తుందా? ఆ నర్సు నీ దగ్గర తెచ్చి నాకు మోసుకొస్తుంది కదా. ఈ చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఎలా మర్చిపోయారు? సరే, ఇది చలికి సంబంధించి విటమిన్ డి అర్థమైందా? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎండకు సంబంధించి విటమిన్ డి బాగున్న వాళ్ళని కరోనా ఏం పీకలేకపోయింది. ఎండ దేశాల్లో ఏం జరగల, చలి దేశాలను ఎఫెక్ట్ చేసింది. ప్రతి జబ్బుకి శరీరంలో గొప్పతనం తెలుసా? ప్రపంచంలో ఏ విటమిన్కి దాన్ని తీసుకున్న రిసెప్టర్ సెపరేట్గా లేదు. హార్మోన్కి వేరే ఉన్నాయి కానీ అసలు విటమిన్కి లేవు. మరి డి విటమిన్కి విడిఆర్ విటమిన్ డి రిసెప్టర్ అని శరీరంలో ఉందంటే విటమిన్ డి ప్రాధాన్యత శరీరం ఎంత ఉంది? ఆ ఎండ ఉంటేనే, ఆ విటమిన్ D3 ఉంటేనే బోన్స్కి, టీత్కి, పంటికి బలంగా ఆహారం అందుతుంది. ఎందుకని? కాల్షియాన్ని మనం అబ్జర్వ్ చేసి, అంటే K2 సహకారం కూడా తీసుకుని కాల్షియాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మన బోన్ స్ట్రెంగ్త్ ఉండాలంటే ఏంటి? కాల్షియం కావాలి. నువ్వు ఆ కాల్షియం తింటున్నావు, కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటున్నావు, అది కొలంలో కూర్చుంది. దాన్ని తీసుకొచ్చి బోన్స్కి అందించేది ఎవరు? D3. ఎవడు చూసినా సింగిల్ డిజిట్ ఉంది. ఇప్పుడు నీకు ట్రాన్స్పోర్ట్లో లారీ సామాన్ వచ్చినాయి అనుకోమ్మా, నువ్వు దాని తేటానికి టీవీఎస్ 50 వేసుకెళ్ళావు అనుకో, నీ ఇంటికి టీవీఎస్ 50 సరిపడా సామాన్ వస్తాయా, లారీ సామాన్ వస్తాయా? టీవీఎస్ సరిపడా అంతే కదా. సింపుల్ లాజిక్ కదా. నువ్వు కాల్షియం బోర్డు ఉంది, డి విటమిన్ 5-6 ఉంది లేదా 10 ఉంది. నువ్వు 10కి సరిపడా డి విటమిన్ కాల్షియం తీసుకురాగలదు, బోన్స్కి అందించగలదు. అప్పుడు నీ పళ్ళని బలహీన పడిపోతాయి కదా. పాత తరంలో పెద్దవాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా ముగ్గు జాంకాయ ఎట్ట కనిపిస్తున్నారు అనేవాళ్ళు, పచ్చి జాంకాయ అనేవాళ్ళు. ఎందుకని? వాళ్ళ పళ్ళని ఎందుకు బాగుండే? వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పనిచేసేవాళ్ళు, ఇంత నెయ్యి వేసుకునేవాళ్ళు. ఎండ నెయ్యి దెబ్బకి బాగా డి విటమిన్ ఉండేది. ఆ కాల్షియం కూడా బాగా తినేవాళ్ళు. న్యాచురల్ ఫుడ్స్లో కాల్షియం ఉండేది. ఆ కాల్షియం తింటే డైరెక్ట్ ఆ ఫుడ్లో అబ్జర్వ్ చేసి పళ్ళకాటి పెట్టేది. బోన్స్ డాబా మించి దూకిన కాళ్ళు ఇరిగేది. వాళ్ళు సైకిల్ మించి పడితే 2 కాళ్ళు ఇరుగుతాయి మన పిల్లలకి. ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు కదా, ఈ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు? ప్రతి జబ్బు. అసలు ఎంత మిరకల్ అంటే ఈ ప్రపంచంలో నాకంటే ఉదాహరణ ఎవడో లేడు. నేను ఎప్పుడైతే D3 నా దగ్గర రాగా 150-200 వచ్చేది చూసుకుంటా. ప్రజలందరికీ ఇంకో విషయం చెప్పాలి. ఈ D3కి ఒక టాక్సిసిటీ అనే సెట్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక లిమిట్ పెడదాం అనుకున్నారు. మొదట పెడదాం అనుకున్నప్పుడు ఏం చేశారంటే అది వాళ్ళు డిసైడ్ చేసింది. అప్పుడు ఏదైతే 100 టాక్సిసిటీ పెట్టారో అది పెట్టిన టీం డిసైడ్ చేసింది ఎంతంటే 300 దాటితే ప్రమాదం అనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ ఉద్దేశం. కానీ 300 అంటే ప్రజలనరని, ప్లస్ మళ్ళీ 300 మరీ సేఫ్టీగా మినిమంగా ఉండేట్టు ప్రజలను చూడాలి, భయపెట్టాలని 100గా సేఫ్ సైడ్గా డిసైడ్ చేశారు. నిజానికి ఆ టీం ఒరిజినల్గా పెట్టింది సేఫ్టీ లెవెల్ అనుకుంది 300. సో మనలో ఎవరికి సింగిల్ డిజిటే దాటదు. నేను ఇన్ని వేల మందిలో డబుల్ డిజిట్ దాటదు. ఆ మధ్య నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మీటింగ్లో మాట్లాడితే డి విటమిన్ డబుల్ డిజిట్ దాటిన చేతులు ఎత్తమంటే చాలా తక్కువ మంది లేపారు. వాళ్ళు కూడా 14-15 అసలు 20 దాటినా లేడు అన్ని 100 మందిలో. సో ఎవరికైనా డౌట్ ఉంది, మేము దీనికోసం డైట్ కావాలనుకున్నామంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా.